హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మా కాలనీలో ఆంజనేయ స్వామి గుడి ఉంది అన్నాను కదా, అక్కడ రాములవారి కళ్యాణం అండి. గుడి వెనక సైడు అంటే బ్యాక్ సైడు ఇదిగోండి, ఇదంతా ఆవరణ మొత్తం ఓపెన్ ప్లేసు, పందిరి, ముత్యాల పందిరి. ఇక్కడనే కళ్యాణము రాములవారిది. ఈసారి మమ్మల్ని కూర్చోమని అన్నారు, కానీ వచ్చే సంవత్సరం చూద్దాము. మీ అందరి దయ వల్ల, మీ అందరి ప్రోత్సాహం ఉంటే వచ్చే సంవత్సరం చేద్దామని అనుకున్నాము. ఇక్కడ పెళ్ళి కొడుకుని ఎదుర్కోవడానికి అమ్మాయి వాళ్ళు వచ్చిండ్రు. మొత్తం సాంప్రదాయంతోనే చేసుకున్నాం, మేమైతే పెళ్లి చేసినాము. మొత్తం పసుపు రాసేసి ఇక్కడ పెట్టేసి ఓం నమాగ్నే వక్షో విహవేశ్వస్తు వయం వేంధాన స్తనువం పుషేమాం మక్యం నమందాం ప్రతిష్ఠతస్తః స్వయోధ్యక్షేణ మృతనాధీన మమ దేవా విహవే సంత సర్వా ఇంద్రావందో మరుతో విష్ణురగ్నిః మయి దేవా ధ్రువినా ఆయజంతాం మయ్యాశీరస్తు మహి దేవహుతే సోమరాజన్న అగ్నే ఓచతామి. ఓం శాంతి శాంతి శాంతి. అతః శ్రీ భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామినః తిరు కళ్యాణ మహోత్సవ సందర్భే ఆధో నిర్విఘ్నేన శ్రీ అహం భవివాథయేత్. అక్కడ పెట్టేసి చేతులు పట్టుకోండి. మనసులో మంచిగా స్వామివారిని ధ్యానం దాతారం సర్వసంపదాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణి హిరణ్యగర్భా. గణపతి నమనుకుంటూ పుష్పాలు పెడుతుందండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం లంభజరద్భారాయ నమః. ఓం అశ్వజ్ఞానాయ స్వాహా. బ్రహ్మణే నమః. మామూలు పెట్టేసాం స్వామి మీద చదువుతాం అభ్యాసం మీద. ఓం భద్రం కన్నే భీష్మయామధే సమస్త జగదార మహామంత్రం. ఓం ప్రధానంతవేదస్య శ్రీమదాదినార రాసేసాం. మీరు కూడా అందరూ రాయచ్చమ్మా. ఓం తత్సంధ్యోరారిణీ మహే గాధం యజ్ఞాయాఘాతం యజ్ఞపదయే. పసుపు రాసేసాం. దేవీ సగం రాసి సగం రాయకుండా శుభ్రంగా మొత్తం రాసేసాం. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రవాత్ స భూమిం విశ్వతో విత్వా అత్యతిష్ఠద్దిశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనః తిరోహతి ఏతావానస్య మహిమ. పారాయణ బొట్లు పెట్టేసి మనకు సత్సా అయం మధుపర్కః. మనకు ఒకసారి చేయగలుగుతుంది. అయం మధుపర్కో చేయగలుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి నారాయణాయ
స్వాహ అనండి. నారాయణాయ స్వాహ. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. తూష్ణీం చతుర్థం. ఒక్కసారి స్వామివారికి ముక్కు దగ్గర వాసన ముద్ద చేసి అందులో తీర్చిపెట్టేసాం. తూష్ణీం చతుర్థి. ఓం మధుసూదనాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం వికార జ్ఞాన సంప్రసన్నాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శ్రీ గాయత్రీ దేవదేవతాభ్యో నమః. అక్షర పుష్పం నమస్కారం చేసుకోండి. అక్షర పుష్పానం పరికల్పయామి. అతః ఇది శ్రీ ధూపం అగరవత్తులు వెలిగించండి. సాధ్యం ప్రవక్త సంయుక్తం గృహానామంగళ త్రైలోక్యం ప్రదాపః భక్త్యాదీపం ప్రదర్శయామి దేవాయ పరమాత్మనే త్రైమహం నరకార్ఘోరః రాజేష్గౌడ్ కార్పొరేటర్ చూపి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతివ్య సహజం ప్రస్తాద్ ఆయుష్యం అగ్రే యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. ఒకసారి యజ్ఞోపవీత ధాన్యం గురించి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతివ్య సహజం ప్రస్తాద్ ఆయుష్యం అగ్రే వస్తు. ఓం శ్రీ సీతారామచంద్ర భగవాన్ గట్టిమేళం. పుష్పదంత సార్వభౌమ సుప్రీత స్వార్థ దిగ్భాంతి షంఢ గంధయోదంతే మహితాత్మకే కాశీ కాంచీ వచ్చ వంకవత్యాది పుణ్య పురే నగరాజాత్మికే ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన్యాదష్టదిక్పాలకరే లోకాలోక మహి సంభవ కర్ధమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపశ్రుదంతు సిద్ధాని చిక్రీతావసమే గృహే నిజ దేవిం మాతరం శ్రియం వాసయ. మరికొద్ది క్షణాలలో అయ్యవారు అమ్మవారిని చూడబోతున్నారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నారు కాబట్టి అందరూ కూడా స్వామివారి మధ్య ధ్యానం చేసుకుంటూ చూస్తున్నారు. లేదండి ఒకసారి లేవాలి. అందరూ కూడా అక్షంత లేయాలి. పొరపాటు పట్టుకోవాలి. కరుణయ మాథాంధవంశయ్య ఓం కౌసల్యాని గర్భ సంభవ బృహి జన్మన్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం దయాధికం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన. సత్యష్టిదస్తుత సహస్రానాం దజగురుదైవత్యానాం సమస్త విఘ్నానాం మహామండూక కూర్మ యజ్ఞ వరహశేష పృథ్వీనాం పురందర పావక యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకానాం జలజ భవ హరిహర ముఖ్య దేవగణానాం నారద విశ్వామిత్ర పరాశరాది వాల్మీకి భృగు వ్యాసాది మహర్షీణాం సీత అరుంధత్య హల్య ద్రౌపది తారా మండోదరి దమయంత్యాది మహాపతివ్రతానాం గంగా హిమాచల గోవర్ధన తుంగభద్ర వేణి గోదావరి మహానగిరీనాం మహాపుణ్యనగిరీనాం అవునంట. దానిపైన అంటే విగ్రహాలకు కాకుండా తస్మై దేవాదృవన్న అయం బ్రహ్మణస్పతి సుముహూర్తోస్తు
ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. నమస్కారం చేస్తాం. అక్కడ అమ్మవారికి వేసాయి. పుష్పవాహం పశుమాన్ ప్రధావాన్ భవతే. ఒకటి లక్ష్మణుడికి ఒకటి ఆంజనేయ స్వామికి వేసేసారు. వాహం దైవోక్షగుడిందరహింసరదిసాహం వందేం కుండప్రియాన్ శుద్ధలక్ష్మే మోక్షలక్ష్మే దేలక్ష్మే సరస్వతి. కొంచెం పసుపు కుంకుమ వేసేసేయండి. మాతృకాదే కైలాసవాచనే దేవి కస్తూరి తిలకాధరే కాళినే గిరిజా గౌరి కుంకుమాన్ మాతృకాదే సుగంధ సుపర్మల ద్రవ్యాన్. ఓం శ్రీ మాత్రే అనుకుంటూ కుంకుమ ఇస్తున్నాను. ఓం హ్రైం హ్రీం హ్రీం శ్రీ నమః. ఓం రక్తప్రదే నమః. ఓం వక్రత్సే నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతప్రదాయ నమః. నీ భాగం కాదా? తినే టైంకి వచ్చేసి కమలాయ గాత్యాయ కామాక్షిణ్య సంభవాయ మణగప్రదాయ బుద్ధాయ మనగాయ హరివల్లభాయ అశోకాయ అమృతాయ దీప్తాయ లోకాశోకనాశినే ధర్మనిలయాయ ధరాయ లోకమాత్రే పద్మప్రియాయ పద్మహస్తాయ పద్మాక్షిణ్య పద్మసుందరే పద్మోద్భవాయ పద్మముఖే పద్మనాభప్రియాయ పద్మమాలాధరాయ దేవ్యే పద్మిన్యే పద్మగంధిన్యే పద్మగంధాన్య పుణ్యగంధాయ సుప్రసన్నాయ ప్రసాదాభిముఖే ప్రభాయ చంద్రవదనాయ చంద్రాయ చంద్రసౌదరే చతుర్భాయుస్తేదో దధాదే లక్ష్మీ చరణరాక్షాంగః సాక్షాత్ శ్రీవక్షాక్షే క్షేమం వరాలి సర్వేషాం సుమంగళాయ. అరే ఏం కాదు అంజనా. నమస్కారం చేసుకోండి. మీరు ఒక్కసారి అందరు తొందరగా అచ్చుపరిచిన మీరెంత నిదానం అయితే అంత నిదానం. పిల్లలకు వద్దండి, ఓన్లీ పెద్దోలే పెద్దోలే. ఇట్రా ఇట్రా. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోవాలి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శపథే పంజీవ శరధాం శతం. మా గట్టి బాగా మాంగళ్య ధారణ మహోత్సవ మహోత్సవస్తు. మాంగళ్య ధారణ మహోత్సవ మహోత్సవస్తు. సువర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అటువంటి లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శపథే సంధీవ శరదాం శతం. మాంగళ్య ధారణ మహోత్సవ మహోత్సవస్తు. ఇప్పుడే వచ్చినాం జర్రా. ముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అక్షతలేసి నమస్కారం చేసుకోండి. పాదాలు మీకు మాంగళ్య ధారణ మహోత్సవ మహోత్సవస్తు. ధ్యాయామి ఆగమ్మా ఆగమ్మా. సమర్పయామి. ఎప్పుడన్నా జింకలో అంతే ఇంటికి పోటు పెట్టినట్టు.
वरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्तमः त्वां पद्मिनीं शरणमः అరే ఏమే మైక్ ఏమే పోరడు श्रीराम कलेनहं पुरुषां कलेनहं क्षीराब्धिकन्यहं सुरोदरेणहं अम्म మీరు దేవాకి పెట్టేసి అమ్మవారికి అయ్యవారికి పెట్టేసి అమ్మవారికి స్వామి మీరు అమ్మవారికి పెట్టేసి అయ్యవారి దగ్గర షటగోప మీద వద్దే నువ్వు కోసుకోలే పెళ్ళిలా వీధికే లేపో ఛానల్ గుర్తులేదని అనాలండి అప్పుడు ఛానల్ చెప్పాలంటే ఉన్నా అవి వెనకే ఆయన చెప్పట్లేదు నేను చెప్తున్నాను పైకి తలంబ్రాలంటేనే అవి ముఖ్యం. అవును కానీ పోండి మీరు ఇద్దరు అక్కడ శతగోపురం ఓజయ్ పోయారట లే డ్యూటీ లంచ్ టైం కదా వచ్చిపోతున్నారంట అట్లా ప్రాబ్లం పబ్లిక్ లంచ్ అది ఇప్పుడు పెడతాడు మళ్ళా పోయి పోయి లేదు నేనే పెసరప్పు నైవేద్యం గురించి స్టీల్ ప్లేట్ కట్నాలకి అని పోయిందేమో అక్కడనే ఉంది పంతుల దగ్గరనే ఉంటుంది ఓ కొబ్బరికాయ ఉన్నాయి ఏడేమన్నా నైవేద్యం ఇంకేం పెట్టలేదు, మీరు అప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. స్వామివారికి ముందుగా నైవేద్యం పెట్టాలి. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మీరు ఏదైనా సరే చంద్రాభాం లక్ష్మీమంత్రాణం సూర్యాభాం శ్రియమేశ్వరీం ఏ ఒక ఆయన స్పాన్సర్ అది లడ్లు చేపించారు ఇంకా చౌకటి పెంచేది ఉండేనేమో అన్న మీకే ఇబ్బంది అవుతుంది పోయానా మీకు ఇబ్బంది అవుతుంది మీకే ఇబ్బంది అవుతుంది కదా ఎవరికైతే రాములవారి కళ్యాణం చూసిరు కదండి, నేను కూడా ఓడిబియ్యం పోసినాను. నాకు కూడా అదృష్టం వచ్చింది, నాకు చాలా మంచిగా అనిపించింది. కళ్యాణం అయితే నేను దగ్గరుండి మరీ చూసినాను ఈ సంవత్సరము. అట్లే పక్కకు అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకేనండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్లా ఉంది ఏంటిది అనేది మాకు కమెంట్లో చెప్పండి. మీ శారదా టాక్స్. ఇదంతా అయిపోయిన తర్వాత పక్కకి పిల్లలు భరత్కి కూడా అంతా రెడీ చేస్తున్నారు. ఇది ఇక్కడ మా ఫ్రెండ్స్ అండి, వీళ్ళందరూ గ్రూప్ ఫోటో దిగినాము. తర్వాత మా ఫ్యామిలీ ఇదంతా, ఆమె మా అమ్మ అవుతుంది. ఇది మా బాబు ఫ్రెండ్స్ టీం, ఇదంతా ఇది మా ఆయన టీం, ఇదంతా ఫ్రెండ్స్ టీము. ఇక్కడ కమిటీ వాళ్ళు వీళ్ళంతా షీల్డ్స్ కూడా ఇచ్చారు ఈసారి. ఇక్కడ ఒక పక్కకు పిల్లలంతా రెడీ చేస్తున్నారు భరత్కి. ఎంకరేజ్ చేసే వాళ్ళు చేస్తే కనుక ఇంకా వచ్చే ఏడాది నుండి ఇంకా చాలా బాగా చేయాలని అనుకుంటున్నాము. గుడి కూడా కట్టాలనే ఆలోచనలో ఉన్నారండి. నేను అప్పుడు మీ అందరికీ చెప్తాను. అప్పుడు మీరు ఎవరైనా తగినంత సాయం అనేది చేస్తే కనుక రాములవారి టెంపుల్కి కూడా మీరు కూడా అదృష్టం పొందినట్టు అవుతుంది. ఓకేనండి, మా ఇంటి ముందు రాములవారిది బరాత్ వచ్చిందండి. నేనైతే పూజ చేసుకున్నాను. మీ శారదా టాక్స్. వాళ్ళ సంవత్సరం